ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన పరమ తండ్రి, ఈ దినమును మాకు ఆశీర్వదించి అనుగ్రహించినందుకు వందనములు. మా జీవితములను నాయన నీవు పరీక్షిస్తూ ప్రతిదినము నీ కృపచేత నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. నీ దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తన శిష్యులకు అది తెలుసు అన్న కార్యమును తెలియపరచడం చూడగలము. అయితే వారి మధ్య ఉన్న తోమా యేసు ప్రభు యొద్ద ఒక ప్రశ్నను వేయుచున్నాడు. అక్కడ ఆయన యొక్క సందేహమును తెలియపరుస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నీవెక్కడికి వెళ్తున్నావో, మేము అక్కడికి ఎలాగ రాగలమో మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలో సహాయం చేయమన్న రీతిగా మాట్లాడటం చూడగలము. యేసు ప్రభు తోమా యొక్క ప్రశ్నకు ఇలాగూ సమాధానం ఇచ్చే కార్యం మనం చూస్తాం. నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ సమీపించలేరు అన్న కార్యమును చూస్తున్నాం. అనగా తండ్రి అయిన దేవుని యొద్దకు చేరుటకు యేసు ప్రభువే మార్గమును, ఆయనే సత్యమును, ఆయనే జీవమునై ఉన్నాడు అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుణ్ణి వెతికే మనము మన యొక్క గమ్యము ఏమిటై ఉన్నది, ఎక్కడికి నీవు చేరుకోవాలి, ఏ మార్గములో వెళ్ళాలి అన్న ప్రశ్న నీ హృదయములో ఒకవేళ ఉన్నట్లయితే, దేవుని యొక్క మార్గంలో అనగా నీవు నిత్యమైన రాజ్యమును చేరుటకు ఆయన యొక్క మార్గములో ప్రయాణించేదానికి ఉద్దేశించినట్లయితే, నీవు వెంబడించవలసిన మార్గము యేసు ప్రభు నీకు ముందుగా నడిచి నీ కోసము ఆయన నడిచి చూపించిన మార్గము. యేసు ప్రభు ఈ లోకములో ఉన్న దినములలో అనేకమైన కార్యములు బోధించినాడు. ఆయన తండ్రి యొక్క రాజ్యమును గురించి బోధించాడు. అక్కడికి నువ్వు ఎలా చేరుకొనగలవు, నీ హృదయమును ఎలాగూ నీవు ప్రతిదినము పరీక్షించుకుంటూ ఆయన ఎదుట యథార్థముగా జీవించాలన్న కార్యములను బోధించినాడు. ఆయన యొక్క బోధనలను నీవు నీ జీవితములో అంగీకరించి, అనగా దేవుని యొక్క వాక్యము నీకు తెలియచేసే ప్రతి కార్యమును నీ హృదయములో అంగీకరించి ఆయనకు లోబడి, అనగా దేవుని యొక్క వాక్యమునకు లోబడి నీవు ఆయన చూపించే మార్గములో నడిచి అంతము వరకు నీ విశ్వాసమును కాపాడుకున్నట్లయితే, నీ గమ్యము అనగా తండ్రి యొక్క రాజ్యము పరమ కానానుకు చేరుటకు యేసు ప్రభు చూపించిన ఆ మార్గములో నీవు నడిచి ఆయన యొక్క కృపను పొందిన వ్యక్తిగా ఉంటావని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అనేకులు విశాలమైన మార్గమును చూస్తారు, ఇది చాలా సులభముగా ఉన్నది అని తమ కోసం ఆ విశాల మార్గమును ఎన్నుకొని చివరికి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వారిగా, దేవుని యొక్క రాజ్యం నుండి తొలగిపోయిన వారిగా, తమ జీవితములో శోధనల చేత, తమ జీవితములో పోరాటముల చేత అనగదొక్కబడిన వారిగా నిత్యమైన రాజ్యం అనగా తండ్రి రాజ్యమునకు ప్రవేశించేదానికి మార్గమును కోల్పోతారు. అయితే యేసు ప్రభువుని మార్గమునుగా కలిగిన వారిగా, ఆయన యొక్క జీవమును పొందుకున్న వ్యక్తిగా, ఆయన యొక్క వెలుగులో నడిచే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నీ మార్గం కఠినముగానే ఉంటుంది, నీ శోధనలు అనేకం ఉంటాయి, కానీ వాటి మధ్యలో నేను నడిపించి నీ గమ్యస్థానమైన పరమకానైన తండ్రి రాజ్యంలో చేర్చేదానికి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడని మనకు ఈ ఉదయకాల సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినము నీవును ఆయన మార్గములో అనగా ఆయన చూపించిన మార్గములో నడిచి, నీకు ముందుగా ఆయన నడిచి వెళ్ళిన మార్గములో నీవును పయనించి
ఆయన యొక్క రాజ్యం అనగా తండ్రి యొక్క రాజ్యము పరమ కానానుకు చేరుటకు ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. మధ్యలో ఏదైనా సులభమైన మార్గం ఉంటుందని నీ వెతికినట్లయితే దారి తప్పిపోయి ఆ ముళ్ళలో చిక్కున్న గొర్రె వలె మారిపోతావు. నీ కోసము ప్రభు చూపించిన అత్తన్నని మార్గంలో నడువుము, ఆయన రాజ్యములకు చేరము, నిత్య రాజ్యములో వారసుగా ఉండటానికి ఆయన యొక్క కృపను సంపాదించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయ కాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మాకు నాయన నీవు ఇచ్చిన నీ కృప కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం. మేము నాయన నీ యొక్క మార్గములో నడిచి నీవు చూపించిన ఆయన సత్యమును ఎరిగి నీ యొక్క జీవమును పొందుకున్న వారిగా నిన్ను వెంబడించి పరమ కానానుకు అనగా తండ్రి యొక్క రాజ్యమునకు చేరుటకు మమ్మల్ని సిద్ధపరచుకునే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.